పట్టణ ప్రజలకు నమస్కారము. ఈరోజు విద్యుత్ భద్రతా వారోత్సవాల భాగంగా జగిత్యాల పట్టణంలో సేఫ్టీ ప్రికాషన్స్ మీద సేఫ్టీ గురించి చెప్పడం జరుగుతున్నది. ఎందుకంటే సేఫ్టీ ఉద్యోగులు కాకుండా ప్రజలకు కూడా అవసరం ఉన్నది. ఎందుకంటే మనం చాలా వరకు చూస్తున్నాము, ఏదైనా దండేల మీద బట్టలు ఆరేసినప్పుడు జిఐవర్తో ఉన్నప్పుడు మనుషులు చనిపోతున్నారు. అట్లానే రెండవది ఈ ఐరన్ కూలర్స్ కానీ ఇంకేమన్నా ఫ్యాన్లు కానీ ఏమన్నా కానీ రేకుల కింద పెట్టుకుంటే దానికి షార్ట్ సర్క్యూట్ అయ్యి రేకులకు సప్లై వచ్చి దండల ద్వారా పోతే బట్టలు ఆరేయడానికి కానీ తీసేయడానికి పోతే అప్పుడు కరెంటు షాక్ వచ్చి చనిపోతున్నారు. దానికి తోడుగా మనం ఐరన్ కాకుండా జిఐ వైర్ కాకుండా ఇన్సులేషన్ ఉన్న వైర్లే మనం దండలకు వాడాలి. ఏదైనా కూలర్లు అయితే ఐరన్ కూలర్ కాకుండా ప్లాస్టిక్ కూలర్లు అటువంటి వాడినట్టయితే మనకు ప్రమాద నివారణ చర్యలు చేపట్టినట్టయితుంది. దీని భాగంగా ఎందుకంటే మా విద్యుత్ ఉద్యోగులకే భద్రతతో పాటు ప్రజలకు కూడా భద్రత గురించి రోజు మేము పొలం బాట అయితేనేమి పట్టణ బాట అయితేనేమి వారం ఒక్కోసారి కండక్ట్ చేస్తున్నాము. దీనికి అందరూ విద్యుత్ మన ప్రజలందరూ విద్యుత్ వాడుకునే ప్రజలందరూ సహకరించి మాతో సహకరిస్తారని కోరుకుంటూ ముగిస్తాం. వారోత్సవాల సందర్భంగా ఈరోజు ఇక్కడ పబ్లిక్లో అవేర్నెస్ ప్రోగ్రామ్ అనేది చేయడం జరుగుతుంది. మా గౌరవ ఎస్సీ గారు సుదర్శన్ సార్ ఆదేశాల మేరకు ఇక్కడ అయితే ఇలా పరిస్థితి ఎట్లా ఉందంటే విద్యుత్ అనేది నిత్యావసరమే కాకుండా ఒక ప్రాణవాయువు లెక్క అయిపోయింది. పంచభూతాలలో 6వ భూతం లెక్క అయిపోయింది. ఇలా విద్యుత్ లేకపోతే ఏ పని జరిగే పరిస్థితి లేదు. అందుకని విద్యుత్తోని ఎన్ని అవకాశాలు ఎన్ని మంచి పనులు ఉన్నాయో అంత చెడు కూడా ఉంది. ఎందుకంటే ఎలక్ట్రిసిటీ ఈజ్ ఏ గుడ్ సర్వెంట్ బట్ బ్యాడ్ మాస్టర్ లెక్క ఈరోజు విద్యుత్తును సద్వినియోగం చేసుకుంటే దాంతో మంచి చేసుకుందాము. ఈ ప్రజలు ఏదైతే ఉందో మన విద్యుత్ షాక్కు గురై చాలామంది ప్రమాదాల బారిన పడి మరణించడం జరుగుతుంది. అందుకని ఈ పట్టణాలలో విద్యుత్ భద్రత గురించి, ఎందుకంటే ఎవరు కూడా విద్యుత్తో మరణించవద్దు, మరణించిన తర్వాత వాళ్ళ పరిస్థితి ఎట్లా ఉందో అర్థమవుతుంది మనకు. అందుకని ఇక్కడ ప్రజలు అవేర్నెస్ కొరకు ఎన్ని అవేర్నెస్ తెచ్చినా కానీ ఇంకా కొంతమంది చనిపోతున్నారు. అందుకని ఇక్కడ పట్టణాల్లో కూడా విద్యుత్ మీద భద్రత గురించి తెలియజేయడం జరుగుతుంది. అందుకని చిన్న చిన్న విషయాల మీద చిన్న తొందరపాటుతో ప్రాణం కోల్పోవడం జరుగుతుంది. అందుకని మేమైతే 24 గంటలు అందుబాటులో ఉంటాము. మీరు ట్రాన్స్ఫార్మర్ దగ్గరికి కానీ లేకుంటే మీటర్ దగ్గరనే కానీ ఇక్కడ ఆ చిన్న ఏదైనా ప్రమాదకరంగా ఏమన్నా ఉంటే మాకు ఇంటిమేషన్ ఇవ్వండి. మేము 24 గంటలు అందుబాటులో ఉంటాము. తప్పకుండా మేము వచ్చి మీకు సాయం చేస్తాము. మీరు మాత్రము ఈ ప్రమాదం మరియు కాకుండా ఉండాలని చెప్పేసి తెలియజేస్తాము.